మన ప్రభును లోక రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో శ్రేష్టమైన పునరుద్ధరణపు ఆదివారపు ఆరాధనకి విచ్చేసిన దేవుని బిడ్డలకందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అలాగే ఎంతమంది అయితే మైటీ గాడ్స్ టెంపుల్ పరిచర్యను ప్రేమిస్తూ యూట్యూబ్ ద్వారా లైవ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, ఫేస్బుక్ ద్వారా కూడా వారికందరికీ కూడా మా మైటీ గాడ్స్ టెంపుల్ పరిచర్ల తరపున ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు. దేవుని బిడ్డలారా, ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందాక నేను చెప్పాను కదా, ఈ రోజున ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవం. మీకు ఈ యొక్క ఎంతమంది అయితే తండ్రులు ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో పాల్గొన్నారో, లైవ్లో కూడా ఈ యొక్క ఆరాధనలో తండ్రులు వీక్షిస్తున్నారో, వారికి అందరికీ కూడా తండ్రుల దినోత్సవ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను దీవించును గాక. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి పునరుత్థాన దినమున కొద్ది సమయం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి కొన్ని మాటల్ని మనం ఈ దిన ధ్యానార్థ నిమిత్తమై మనం ధ్యానించుకుందాం. ఈ రోజున తండ్రుల దినోత్సవం గనుక ఆ సందర్భంగా ప్రభు నాకు అనుగ్రహించినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి మాటల్ని నేను మీకు అందజేయాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గత పునరుత్థనపు ఆదివారపు ఆరాధనలో మనం ఓ చక్కటి సందేశాన్ని మనం విన్నాం. ఏంటంటే, సమాధాన గృహము, పీస్ఫుల్ హోమ్. ఈ రోజున కూడా అదే అంశం మీద మరికొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలనుకున్నాను. అయితే తండ్రుల దినోత్సవము గనుక ఆ సందర్భంగా కొన్ని విషయాలు సంఘానికి చెప్తే బాగుంటుందన్నటువంటి ఆలోచనతో నేను ఈ తండ్రుల దినోత్సవ సందర్భంగా ప్రభు నాకు ఇచ్చిన కొన్ని మాటల్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. జాగ్రత్తగా దేవుని మాటల్ని మీరు ఆలకించండి. అందరూ మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని తెరవండి. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా మాటల్ని మీరు ఆలకించండి. నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును. ఇంగ్లీష్లో ఐ విల్ బీ ఏ ఫాదర్ ఆన్టు యూ. చూడండి, మనం చదువుకున్న యొక్క వాక్య భాగంలో మనం చూచినట్లయితే, సాక్షాత్తు మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు ఆయన ఒక చక్కటి వాగ్దానం చేస్తున్నాడు తన ప్రజలతో. ఏంటి ఆ యొక్క వాగ్దానము అన్నట్టే, నేను మిమ్మును చేర్చుకుంటాను. చేర్చుకోవడం మాత్రమే కాదు కానీ, ఇదిగో నా జనులారా, నా ప్రజలారా, నేను మీకు తండ్రినై ఉంటాను, నేను మీకు తండ్రినై ఉంటాను అని చెప్పి ఆయన తన జనులతో, ఆయన తన ప్రజలతో నిబంధన చేస్తున్నట్లుగా ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ లోకములో తండ్రి అని ఎవరిని పిలుస్తారు అనంటే, ఎవరితో అయితే ఒక మంచి సన్నిహితమైనటువంటి సంబంధం ఉంటుందో అలాంటి వారినే తండ్రి అని పిలుస్తారు. ఈ తండ్రి అనేది కుటుంబానికి సంబంధించింది అని చెప్పుటలో ఏమాత్రము కూడా సందేహం లేదు. దేవుని బిడలారా, చూడండి, అయితే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఉన్నారు కదా, ఆయన తన ప్రజలతో ఆయన ఎలా ఉండాలని ఆశపడతాడు
అనంటే, ఒక మాటలో నేను మీతో చెప్పాలి అనంటే, తన ప్రజలకి ఒక శక్తిలాగా ఉండాలి అని ఆయన ఆశపడడు. వాక్యం ఏమని చెప్తుంది అనంటే, తన ప్రజలకి ఒక తండ్రిలాగా ఉండాలి అని చెప్పి, తన ప్రజల పట్ల మన దేవుడు, మన పట్ల ఆయన కాంక్ష కలిగి ఉన్నాడు అన్నటువంటి సంగతిని ఈ రోజున ఈ తండ్రుల దినోత్సవమున మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది. చూడండి దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం చూచినట్లయితే దేవుళ్ళు అని పిలువబడుతున్నటువంటి వారు, దేవతలు అని ఆరాధింపబడుతున్నటువంటి వారు అనేక మందిని మనం చూస్తాం. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళే కానీ దేవతలే కానీ తనని సేవిస్తున్నటువంటి తన ప్రజలకి ఎలా ఉండాలని వాళ్ళు ఆశిస్తారు అనంటే, వారు ఒక శక్తిలాగా ఉండాలి అని చెప్పి ఆశిస్తారు, తండ్రిలాగా ఉండాలని కోరుకోరు. అయితే ఇతర దేవుళ్ళకి మన దేవునికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, ఒక స్పెషాలిటీ ఏమిటి అనంటే, మన దేవుడు మనకి ఒక శక్తిలాగా ఉండాలి అని చెప్పి ఆయన మన ఎడల ఆశ కలిగి లేడు. ఆయన మన ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ఒక కాంక్ష, ఒక కోరిక ఏమిటి అనంటే, నన్ను సేవిస్తున్నటువంటి నా ప్రజలకి నేను ఏమై ఉండాలి అనంటే, వారికి ఒక తండ్రినై ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన యొక్క ఆశ ఏంటి అనంటే, తన పిల్లలమై ఉన్నటువంటి మన పట్ల ఆయన మనకి తండ్రి అయి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అని మనం ఈ రోజున తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. చూడండి దేవుని బిడ్డలారా, నేను ఈ యొక్క సబ్జెక్ట్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో ప్రాముఖ్యంగా ఎస్పెషల్లీ ఈ యొక్క కొత్త నిబంధన పుస్తకంలో నేను చూచినప్పుడు, ఈ కొత్త నిబంధన పుస్తకంలో యేసు ప్రభు ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణునిగా ఆయన ఈ లోకములో 2000 సంవత్సరాల క్రితం సంచరించాడు కదా. ఆయన సంచరించినటువంటి దినాలలో ఆకాశం ముందున్నటువంటి మన దేవుణ్ణి ఆయన ప్రార్థించేటప్పుడే కానివ్వండి, మన దేవునికి ఆయన ఏమని ప్రార్థన చేశాడు అనంటే, ఆ ఆకాశం ముందున్నటువంటి మన దేవుణ్ణి గురించి ఆయన సంబోధించేటువంటి ఆ పరిస్థితుల మధ్యలో ప్రతిసారి కూడా ఆకాశం ముందున్నటువంటి మన దేవుణ్ణి ఆయన ఏమని సంబోధించాడు అనంటే, తండ్రి అని సంబోధించినట్లుగా మనము లేఖనాల్లో కొత్త నిబంధన పుస్తకములో సువార్తల్లో మనం చూస్తాం. ఇంచుమించు 165 సార్లు యేసు ప్రభుల వారు ఆకాశం ముందున్నటువంటి మన దేవుణ్ణి చూడండి ప్రార్థించేటప్పుడు కానివ్వండి, అద్భుతాలు చేసేటప్పుడు కానివ్వండి, ఆయనని తండ్రి అని సంబోధించినట్లుగా 165 సార్లు ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో కొత్త నిబంధన పుస్తకములో సువార్తల్లో మనం చూస్తాం. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అనంటే, దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు ఆయన మనకు ఏమై ఉండాలని కోరుకుంటున్నాడు అనంటే, ఒక శక్తిలాగా ఉండాలని కోరుకోవట్లేదు, కానీ ఆయన మనకి తండ్రిలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే ఈ శ్రేష్టమైనటువంటి పునరుత్థాన దినమున, ఈ ఫాదర్స్ డే దినమున నా ప్రభు మనతో చేస్తున్నటువంటి వాగ్దానం, నీతో చేస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అనంటే, నేను నిన్ను చేర్చుకుంటాను, చేర్చుకోవడం మాత్రమే కాకుండా నేను మీకు, నా ప్రజలారా, నేను మీకు ఏమై ఉంటాను అన్నట్టే, ఇది మొదలుకొని ఈ రోజు నుండి తండ్రినై ఉంటాను అని చెప్పి ఆయన ప్రవచనాత్మకంగా ఈ యొక్క వాగ్దానము, ఈ యొక్క తండ్రుల దినోత్సవమున మనతో వాగ్దానము చేస్తున్నాడు. హల్లెలూయా.
చూడండి, ఈ రోజు నుండి మన ప్రభువు ఆయన మనకి ఏమై ఉంటాను అని అంటున్నాడంటే, చూడండి, తండ్రి అయి ఉంటాడట. ఏమై ఉంటాడట? అందరు చెప్పండి. ఏమై ఉంటాడట? అందరు చెప్పండి. తండ్రినై ఉంటాను అని చెప్తున్నాడు. చూడండి, ఆయన మనకు తండ్రి అయి ఉంటాడట. ఆయన మనకి తండ్రి అయి ఉండి ఏం చేస్తాడు? ఆయన మనకు తండ్రి అయి ఉండి ఆయన మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడు అని మనము లేఖన భాగాల్లో మనము చూసినట్లయితే, చూడండి, ఆయన మనకు తండ్రి అయి ఉండి మన బ్రతుకుల్లో ఆయన 3 కార్యాలు చేస్తాడు. ఏంటి ఆ 3 కార్యాలు అనంటే, మొట్టమొదటి కార్యం ఏమిటి అనంటే, దేవుని బిడ్డలారా ఇప్పుడు చదవండి 103వ కీర్తన 13వ చరణం. 103వ కీర్తన 13వ చరణం. 103వ కీర్తన 13వ చరణాన్ని చదువుతారు. చూడండి, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. చాలు, చూడండి, ఇప్పుడు ఈ యొక్క ఫాదర్స్ డే దినమున, తండ్రుల దినోత్సవమున ప్రభు సంఘానికి, మనకి ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఐ విల్ బీ ఏ ఫాదర్ ఆన్టు యు. నేను నీకు తండ్రినై ఉంటాను అని. తండ్రిగా ఉండి ఏం చేస్తావు ప్రభువా? తండ్రిగా ఉండి మా పట్ల నీవు ఎలాంటి కార్యాలు చేస్తావు అనంటే, ఈ శ్రేష్టమైనటువంటి పునరుత్థాన దినమున తండ్రిగా ఉండి ఆయన మన జీవితంలో 3 కార్యాలు చేయాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. వాటిలో మొట్టమొదటి విషయం ఏమిటి అనంటే, దేవుని బిడ్డలారా, తండ్రిగా ఉండి ఆయన మన జీవితంలో ఆయన ఏం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు అనంటే, మన పట్ల జాలి పడతాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే, ఈ 103వ కీర్తనలో కీర్తనాకారుడు 13వ చరణంలో ఇలా అంటున్నారు. ఏమని అనంటే, తండ్రి తన కుమారుని ఎడల జాలి పడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన జాలి పడును అంటున్నాడు. అంటే ఈ రోజున తండ్రి యొక్క స్వభావం ఏంటి? తండ్రి యొక్క లక్షణం ఏమిటి? తండ్రి ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉంటాడు అని మనం చూచినట్లయితే, చూడండి, ఈ కీర్తనలో కీర్తనాకారుడు అంటున్నాడు ఏమనంటే, తండ్రట తన కుమారుని ఎడల, తండ్రట తన పిల్లల ఎడల ఏం చూపుతాడు అనంటే, జాలి చూపుతాడట. నిజమే కదండి. ఈ లోకములో కుటుంబంలో తండ్రులను మనం చూస్తుంటాం కదా. చూడండి, తండ్రులు ఈ లోకములో నోట్ చేసుకోండి, పిల్లల విషయంలో ఎలా ఉంటారు అనంటే, ఒక 3 విషయాలు నేను చెప్తాను. ఏంటంటే, తండ్రులు పిల్లల విషయంలో ఎలా ఉంటారంటే, మొట్టమొదటిగా పిల్లల విషయంలో వారు ఎలా ఉంటారు అనంటే, ఒక మాటలో చెప్పాలంటే, వాళ్ళు చేసే ప్రతి కార్యములలో వారి జీవితాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారండి చెప్పండి? ఆసక్తి కలిగి ఉంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంట్రెస్ట్. ఎ ఫాదర్ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ చిల్డ్రన్స్ లైఫ్. దేవుని బిడ్డలారా, పిల్లల ప్రతి విషయంలో తండ్రి
ఏం కలిగి ఉంటాడంటే వారు చేసేటువంటి ప్రతి కార్యములలో ఆసక్తి కలిగి ఉంటాడు. రెండవదిగా చూడండి, మరొక మాట కూడా చెప్తాను. వారు తండ్రి పిల్లల ఎడల ఆసక్తి కలిగి ఉండడం మాత్రమే కాదు, కానీ ఇంకొక విషయం ఏమిటి అని అంటే, పిల్లలు చేసేటువంటి ప్రతి కార్యములలో తండ్రి ఏమవుతాడంటే పాల్గొంటాడు. మూడవదిగా దేవుని బిడ్డలారా మరొక మాట ఏమిటి అని అంటే, ఒకటి పిల్లల కార్యములలో ఆసక్తి కలిగి ఉండడం ఒక అనుభవం అయితే, ఒక తండ్రిలో ఒక శ్రేష్టమైన లక్షణం అయితే, రెండవది పిల్లలు చేసేటువంటి ప్రతి కార్యములలో పాల్గొనడం మరొక శ్రేష్టమైన లక్షణం తండ్రిలో మనం చూస్తున్నాము. మూడవది ఏమిటి అని అంటే, పాల్గొనడం మాత్రమే కాదు కానీ ప్రతి పనులలో వారు జోక్యము కూడా చేసుకుంటారండి. ఒకటి ఇంట్రెస్ట్, రెండవది ఇన్వాల్వ్, మూడవది ఇంటర్ఫియర్. పిల్లల విషయంలో తండ్రి ప్రవర్తించేటువంటి వ్యవహారం ఎలా ఉంటుంది అని అంటే, పిల్లలు చేసే ప్రతి కార్యములలో ఆసక్తి కలిగి ఉంటారు, రెండవదిగా ప్రతి కార్యములలో పాల్గొంటారు, మూడవదిగా ప్రతి కార్యములలో జోక్యము చేసుకుంటారండి. కారణం ఏంటంటే, తండ్రులకు పిల్లల పట్ల ఏముంటుంది అని అంటే జాలి ఉంటుంది అని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. చూడండి, ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే, ఈ బైబిల్లో నుంచే చూడండి కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను. ఏంటంటే, బైబిల్లో సంఖ్యాకాండం చదువుతారు చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుతారు చూడండి. 11వ అధ్యాయం 12వ వాక్యం, నేనే ఈ సర్వజనమును గర్భమును ధరించి తినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయున్నట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క వాక్య భాగములో తండ్రి యొక్క లక్షణము ఏమిటో దైవజనుడైనటువంటి మోషే గారు, తండ్రి తన పిల్లల ఎడల ఎలా జాలి పడతాడో మోషే గారు చక్కగా వివరిస్తున్నాడు. చూడండి, ఒక రోజున దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు మోషే మీద సనగడం ప్రారంభించారు. అరణ్య యాత్ర ప్రారంభమైన అప్పటి నుండి వారు సనుగుతూనే ఉన్నారు మోషే మీద, దేవుని మీద. చూడండి, అయితే ఈ సందర్భములో వారు ఎందుకు సనిగారు అనేసి మనము ఆ 11వ అధ్యాయంలో మనము చదివినట్లయితే, దేవుని బిడలారా, వారికి ఏం కావాలి అనంటే మాంసము కావాలట. ఏం కావాలట చెప్పండి? మాంసము కావాలట. దేవుడు అరణ్యములో వారిని పోషించాలి అని చెప్పేసి ఆకాశము నుండి దేవదూతలు భుజించేటువంటి ఆహారము చేత వారిని సంతృప్తి పరుస్తూ ఉంటే, దానితో వారు సంతృప్తి నొందక వారు అంటారు మోషేతో ఏమని అనంటే, ఇదిగో ఐగుప్తు దేశములో మేము ఉన్నప్పుడు మేము కుండల దగ్గర కూర్చొని ఎంత చక్కగా మాంసాన్ని భుజించేటువంటి వారం, ఇంకా చక్కగా కూరగాయలు తెచ్చుకునే వాళ్ళం. ఏ రోజైతే ఈ అరణ్య యాత్రను ప్రారంభించామో ఆ రోజు నుండి మాకు కూరగాయలు లేవు, మాంసం లేదు, ఈ మన్నా తప్ప అన్నట్లు సనగడం ప్రారంభించినప్పుడు చూడండి, మోషే ఎంతవరకుని వారిని సహిస్తాడండి? అయితే చూడండి, ఆ సందర్భంలో మనం చూచినట్లయితే మోషే సహనాన్ని కోల్పోయినటువంటి వాడై దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ
దేవుణ్ణి అడుగుతూ ఏమంటున్నాడంటే, నేను ఏమైనా ఈ సర్వ సమాజమును గర్భమును ధరించి తినా, నేను ఏమైనా వీరిని కంటినా అని అంటూ ఒక చక్కటి మాట అంటున్నాడు. ఆ మాటను మీరు నోట్ చేసుకోవాలి. ఏంటంటే, పాలిచ్చి పెంచడి తండ్రి పసిపిల్లలను మోయున్నట్లు. తండ్రి పసిపిల్లలను ఏం చేస్తాడంటే మోస్తాడు. పసిపిల్లలు మోయున్నట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణ పూర్వకముగా ఇచ్చినటువంటి ఆ దేశమునకు వీరిని నా రొమ్మును ఎత్తుకొని పొమ్మని నీవు సెలవిస్తున్నావే. నా రొమ్మును ఎత్తుకొని నేను వీరిని మీరు వాగ్దానము చేసినటువంటి ఆ యొక్క వాగ్దాన దేశానికి తీసుకొని పోవునట్లు వారిని నేను రొమ్మును ఆనించుకునేందుకు నేను వారికి ఏమైనా తండ్రినా? నేను వారికి ఏమైనా తండ్రినా? నేను తండ్రినైతే నేను వారిని మోస్తాను. నేను తండ్రినైతే వారు ఎంత నన్ను బాధ పెట్టినా, నా మీద సనిగినా నేను ఎత్తుకొని ఇదిగో నా రొమ్మును ఆనించుకొని నేను ఆ వాగ్దాన దేశానికి నడిపిస్తాను. అయితే నేను తండ్రిని కాదు కదా అంటాడు. చూడండి దేవుని బిడ్డలారా, అంటే ఈ వాక్య భాగంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, తండ్రి తన పిల్లల పట్ల ఆయన కలిగి ఉండే మొట్టమొదటి లక్షణం ఏమిటి అని అంటే, తండ్రి తన పిల్లలను దేవుని బిడ్డలారా ఎత్తుకుంటాడు. హల్లెలూయా. తండ్రి తన పిల్లలను ఎత్తుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళు ఎన్నిసార్లు విసిగించినా, ఎన్నిసార్లు చేయొద్దు అని చెప్పినటువంటి ఆ పనులు చేసిన దేవుని బిడ్డలారా రొమ్మును ఎత్తుకొని నడిపిస్తాడు. అది ఆ యొక్క జాలి కలిగినటువంటి ఆ యొక్క హృదయం ఎవరికి ఉంటుంది అని అంటే, పిల్లల విషయంలో తండ్రికి ఉంటుంది అన్న సంగతిని మనం గ్రహించాల. చూడండి దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాలా. చూడండి, మన పిల్లల్ని స్కూల్లో మనం జాయిన్ చేస్తుంటాం కదా. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, స్కూల్స్ స్టార్ట్ అయినాయి. దేవుని బిడ్డలారా, మన పిల్లల్ని మనం స్కూల్స్లో జాయిన్ చేస్తున్నప్పుడు స్కూల్లో మన పిల్లలు టీచర్స్ మాట వినకపోయారనుకోండి, వారు ఒకసారి హెచ్చరిస్తారు, తర్వాత 2 సార్లు హెచ్చరిస్తారు, 3 సార్లు హెచ్చరిస్తారు. ఎంత హెచ్చరించినా కూడా పిల్లలు టీచర్స్ యొక్క మాట వినకపోతే ఏం చేస్తారు అనంటే, చూడండి మీకు అందరికీ బాగా తెలుసు కదా, మీ పిల్లలు స్కూల్లో చదువుతుంటారు కదా, పేరెంట్స్ని పిలిపించి ఎన్నిసార్లు హెచ్చరించినా మీ పిల్లలు పొరపాటున కూడా మాట వినట్లేదు, కాబట్టి మీ పిల్లలకి మేము చదువు చెప్పలేము, మేము మీ పిల్లల్ని భరించలేము, మీ పిల్లల్ని మేము ఎత్తుకోలేము, కాబట్టి ఇదిగో టీసీ ఇస్తున్నాం. ఏమిస్తున్నాం చెప్పండి? టీసీ ఇస్తున్నాం. ఈ టీసీ తీసుకొని మీ పిల్లల్ని వేరే స్కూల్లో జాయిన్ చేయించుకోండి అంటారు. ఎందుకని? వారు భరించవచ్చు కదా, ఎందుకని వారు సహించవచ్చు కదా అనంటే, వారు భరించలేరు, వారు సహించలేరు. సహించేది భరించేది ఎవరు అనంటే ఈ లోకములో ఒకరే ఒకరు, వారే ఎవరు అనంటే తల్లిదండ్రులు. హల్లెలూయా. చూడండి, తండ్రి యొక్క లక్షణం ఏంటి అనంటే, పిల్లల పట్ల తండ్రి ప్రవర్తించేటువంటి ఆ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనంటే, రొమ్మును ఎత్తుకుంటాడండి తండ్రి. ఎన్నిసార్లు మాట వినకపోయినా రొమ్మును ఎత్తుకొని రొమ్మును ఆనించుకొని నడిపిస్తాడండి. ఇంకంత మాత్రమే కాదు కానీ తండ్రి తన పిల్లల ఎడల చూపించేటువంటి జాలి ఇంకా ఎలా ఉంటుంది అని అంటే, 2వ సమూయేలు పుస్తకం చదువుతారు చూడండి, 12వ అధ్యాయం. 2వ సమూయేలు పుస్తకం 12వ అధ్యాయం 16వ వాక్యం. 12వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుతారు చూడండి. చదువు. దావీదు
దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల పడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలగా ఇంటిలో ఎన్నిక అయిన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. చూడండి, ఇక్కడ మనం చూచినట్లయితే దావీదుకి ఒక కుమారుడు పుట్టాడు, బెత్షెబాకి ఒక కుమారుడు పుట్టాడు. అయితే వాడు పుట్టినప్పుడు ఎలా పుట్టాడు అని అంటే ఆరోగ్యకరంగా పుట్టల, జబ్బుతో పుట్టాడు. ఇంకా వీళ్ళు కొంతమంది చెప్పారు వీడు బతకడు అని చెప్పి. సరే అని తండ్రి ఇంకా అందరూ చేతులు ఎత్తేసారు, మనకెందుకులే అని చెప్పి వాడిని చావును ఎదురు చూస్తూ ఉన్నాడా తండ్రి అని అంటే, చూడండి, చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో మనం చూచినట్లయితే తన కుమారు నిమిత్తం దావీదు ఏం చేస్తున్నాడు అనంటే అన్నపానములు మానివేసి భోజనమును ప్రక్కన పెట్టి ఎలా అయినా సరే నేను చేసినటువంటి తప్పును దేవుడు క్షమించి నా యొక్క బిడ్డను దేవుడు స్వస్థపరుస్తాడేమో అన్నటువంటి ఒక ఆశతో ఉపవాసం ఉండి తన జబ్బుతో పడి ఉన్నటువంటి తన కుమారు నిమిత్తమై అతను ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తన ఇంట ఉన్నటువంటి కొంతమంది ఎన్నికైనటువంటి వారు దావీదు దగ్గరికి వచ్చి, నువ్వు ఎంత ప్రార్థన చేసినా దావీదు ప్రయోజనం లేచి భోజనం చెయ్యి అని అంటే కూడా ఏమాత్రము కూడా చూడండి భోజనం చేయకుండా, చూడండి, తన పిల్లవాని ఎడల జాలి చూపుతూ భోజనమును మానివేసి ఉపవాసం ఉండి తన పిల్లల కోసమై క్షేమం నిమిత్తమై ప్రార్థన చేస్తున్నట్లు లేఖన భాగాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, దావీదు మాత్రమే కాదు కానీ ఇంకా లేఖనాల్లో యోబు గ్రంథం చదువుతారు. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు తండ్రి ఏం చేస్తున్నాడు అనంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయముననే లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము, చూడండి, 1 రోజు కాదు కానీ 2 రోజులు కాదు కానీ 3 రోజులు కాదు కానీ బైబిల్లో రాయబడి ఉన్న మాట నిత్యము నిత్యము అలాగు చేయుచూ ఉండెను. తండ్రి యోబు ఏం చేస్తున్నాడు? తన పిల్లల విషయమై అనంటే వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయముల్లో దేవుణ్ణి దూషింతురేమో అని చెప్పి వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయముననే లేచి వారి కొరకు ఏం చేస్తున్నాడంటే దేవునికి బలులు అర్పిస్తున్నాడట, దేవునికి ప్రార్థనలు చేస్తున్నాడట. వారు క్షేమంగా ఉండాలి అని, వారు పాపములో పడిపోకూడదు అని చెప్పేసి, ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యం అనేది వారి జీవితంలో అంటకుండా పవిత్రతలో వారి జీవితాలు స్థిరపరచబడాలి అని చెప్పి తండ్రి ఏం చేస్తున్నాడంటే తన పిల్లల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాడు. అది కూడా ఎప్పుడు అనంటే అరుణోదయముననే, అది కూడా ఎలా అనంటే నిత్యము 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 నిత్యము. దేవుని బిడ్డలారా, ఇంకా మరొక మాట కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నానండి. తండ్రి తన పిల్లల ఎడల ఎలా ఉంటాడు అనంటే
ఆదికాండం 24వ అధ్యాయం 36వ వాక్యాన్ని చదువుతారు చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 36వ వాక్యం. నా యజమానుని భార్య అయిన శారా, చదువు. శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుణ్ణి కనెను. ఈ మాటను మీరు నోట్ చేసుకోనండి. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనము గమనించినట్లయితే ఎలియాజర్ కనపడుతున్నాడు మనకి. అబ్రహాము యొక్క పెద్ద దాసుడు ఏమంటున్నాడు అనంటే, దేవుని బిడ్డలారా, అబ్రహాముకి ఒక కుమారుడు ఉన్నాడు. అని పేరు ఏం పేరంటే ఇస్సాకు. ఇస్సాకుకి వివాహ వయసు వచ్చింది. వచ్చిన వెంటనే ఈ యొక్క ఇస్సాకు దగ్గరికి అబ్రహాం వచ్చి, ఏయ్, నేను నీకు సంబంధం చూసి పెళ్లి చేయలేను కానీ నువ్వే, ఇదిగో ఎంతోమంది మన దేశంలో మన ప్రాంతంలో ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఎవరినో ఒకరిని ప్రేమించి వివాహం చేసుకో అని చెప్పి బాధ్యతారహితంగా ఏమైనా అబ్రహాము తన కుమారుని పట్ల ప్రవర్తించాడా అనంటే ప్రవర్తించలా. ఏం చేస్తున్నాడు అనంటే, ఒక నమ్మకమైనటువంటి పెద్ద దాసుడైనటువంటి దాసుడైన ఎలియాజర్ని తన దగ్గరికి పిలిపించి ఎలియాజర్తో చెప్తున్నాడు ఏమన్నంటే, ఇదిగో పలానా ప్రాంతానికి నీవు వెళ్ళు, అక్కడ నా కుమారునికి ఒక మంచి సంబంధాన్ని వెతికి నీవు తీసుకొని రా అని చెప్పి ఎలియాజర్ని పంపుతున్నాడు. చూడండి, కుమారుని కూర్చున్నటువంటి ఆలోచన, వివాహ వయసు వచ్చిందే, వానికి పెళ్లి చేయాలన్నటువంటి ఒక బాధ్యత అబ్రహాములో మనం చూస్తున్నాము. చేయాలన్నటువంటి ఉద్దేశముతో నమ్మకమైన ఎలియాజర్ని పంపితే, ఆ నమ్మకమైనటువంటి ఎలియాజరు లాబాను ఇంటికి వెళ్ళి లాబాను కుమార్తె అయినటువంటి రిబ్కాకు ఇస్సాకునిచ్చి వివాహం చేయాలని ఉద్దేశించినటువంటి ఆ సందర్భములో ఈ యొక్క ఎలియాజర్ తన ఇంటి వారితో, రిబ్కా ఇంటి వారితో, లాబానుతో, వాళ్ళ భార్యతో అంటున్నటువంటి మాట ఏమిటంటే, నా యజమానుడు తనకు కలిగినది యావత్తు తన కుమారునికి ఏం చేశాడట చెప్పండి, ఇచ్చి ఉన్నాడు. తన కుమారునికి ఇచ్చి ఉన్నాడు అంటే అబ్రహాము తన కుమారుని నిమిత్తమై అనేకమైనటువంటి ఆస్తి పాస్తుల్ని కూడా సమకూర్చిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు చెప్తున్నానండి ఈ సందర్భాలన్నిటినీ బైబిల్లో నుంచి తీసి మీకు అనంటే, తండ్రి యొక్క లక్షణం ఏమిటి అనంటే, కీర్తనాకారుడు అంటాడు, తండ్రి తన కుమారుని ఎడల జాలి పడునట్లు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. చూడండి, తండ్రికి ఉండే ఒక లక్షణం, స్వభావం ఏమిటి అనంటే, పిల్లల పట్ల జాలి. రొమ్మును ఎత్తుకుంటాడండి. ఎన్ని నీచమైన కార్యాలు చేసినా కూడా సహిస్తాడు. చూడండి, ఒకవేళ అస్వస్థతకు గురి అయితే ప్రార్థన చేస్తాడండి జాలి కలిగి. పాపములో పడకుండా పవిత్రతలో స్థిరపరచబడేటట్లు ప్రార్థన చేస్తాడు. అంత మాత్రమే కాకుండా వివాహ వయసు వచ్చినప్పుడు కూడా వాడికి వివాహం చేయాలన్న ఒక బాధ్యత కలిగి ప్రవర్తిస్తాడు. ఇంకొకటి ఏంటంటే, తండ్రులే కదా కుమారులకు ఆస్తిని సమకూర్చవలసింది అని చెప్పి జాలి కలిగినటువంటి తండ్రి ఏం చేస్తాడంటే, అబ్రహాము ఇస్సాకుకు ఎలా అయితే తనకు కలిగినది యావత్తు అతనికి ఇచ్చి ఉన్నాడో, తండ్రులు కూడా తమకు కలిగినది యావత్తు పిల్లలకి ఇస్తారండి. చూడండి, ఈ తండ్రుల దినోత్సవం అన్న దేవుడు మనతో కూడా చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మీకు తండ్రినై ఉంటాను అని.
తండ్రి అయి ఉండి ఏం చేస్తాడు అని అంటే, మొట్టమొదటిగా ఆయన చేసే కార్యం ఏంటంటే, ఈ లోకములో తండ్రి తన పిల్లల ఎడల జాలి చూపునట్లు ఆయన కూడా మన ఎడల జాలి చూపుతాను అని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఆయన కూడా ఆయన పిల్లలమైన మన విషయములో మన పరలోకపు తండ్రి ఈ లోకములో తండ్రి తన పిల్లల ఎడల ఎలా అయితే జాలి చూపుతాడో, అలాగే నేను కూడా మీ ఎడల మీకు ఇది మొదలుకొని తండ్రినై ఉండి జాలి చూపుతును అని వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, ఈ యొక్క వర్తమానం వింటున్నటువంటి మీ దైనందిక జీవితాలలో దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ లోకములో మీకు తండ్రి లేడా? ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడా? అందరికీ తండ్రులు ఉన్నారు కాబట్టి వారు రొమ్మును ఎత్తుకొని వారి పిల్లల్ని నడిపిస్తారు, అవసరాలను తీరుస్తారు. అయితే నాకు మాత్రం దేవుడు తండ్రి లేకుండా చేశాడు, నాకు మాత్రం తండ్రి లేడు అని ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే, నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు ప్రభుల వారు ఎవరు అనంటే, తల్లి తన బిడ్డల్ని మరచినా నేను నిన్ను మరువను అని వాగ్దానము చేసినటువంటి దేవుడండి. హల్లెలూయా. ఈ లోకములో ఒకవేళ ఈ భౌతిక సంబంధమైనటువంటి తండ్రులు నీ ఎడల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉండవచ్చు, ఒకవేళ నిన్ను మరిచిపోయి ఉండవచ్చు, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఒకవేళ దేవుని యొద్దకు వెళ్ళి ఉండవచ్చు. అయితే ఈ లోకములో ఎవరు, ఈ లోకములో నీ తల్లి నిన్ను మరచినా, నీ తండ్రి నిన్ను మరచినా, నా దేవుడు ఆయన నిన్ను మరిచేవాడు కాదు. ఆయన నీకు తండ్రి అయి ఉండి, ఆయన ఈ లోకములో తండ్రి తన పిల్లల ఎడల ఎలా అయితే జాలి చూపుతాడో, నీ ఎడల కూడా ఆయన తన జాలిని చూపుతాను అని ఈ యొక్క తండ్రుల దినోత్సవ సందర్భంగా ప్రవచనాత్మకంగా నా ప్రభు మీతో ఈ మాటలు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రెండవదిగా ఆయన మనకు తండ్రిగా ఉండి చేసే మరొక శ్రేష్టమైన కార్యం ఏమిటి అని అంటే, బైబిల్ ఉన్నటువంటి వారు చదవండి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్. గట్టిగా చప్పట్లు కొడతాం. అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ బలముతో దింతున్, నిన్ను పూర్ణ మనసు. గట్టిగా పాడాలి. ఆరాధన, స్తోత్ర, ఆరాధన, 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 ఆరాధన. ఎబినేజరే, నేజరే, ఇంతవరకు మనల్ని ఆదుకున్న దేవుడు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నవే, ఇంతవరకు ఆదుకున్నవే, ఇంతవరకు ఆదుకున్నవే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుం, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుం, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. అందరూ ఆరాధన, 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 స్తోత్ర.
ఆసక్తితో ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతు. ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో చేదన్, నిన్ను పూర్ణ బలముతో తింతు. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మొదటిగా తండ్రిగా ఉండి ఆయన మన జీవితంలో చేసే కార్యం ఏంటి అని అంటే, తండ్రి తన పిల్లల ఎడల జాలి పడునట్లు ఆయన మన యందు ఏం చూపుతాడండి చెప్పండి? జాలి. ఎ ఫాదర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది వెల్ఫేర్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. మొదటిగా మన తండ్రి మన ఎడల జాలి చూపుతాడు. రెండవదిగా మరొక మాట కూడా చెప్తాను ఏంటంటే, ఆయన మనకు తండ్రిగా ఉండి రెండవదిగా ఆయన చేసేటువంటి మరొక శ్రేష్టమైన కార్యం ఏంటి అని అంటే, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుతారు చూడండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. 4:14. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయుచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్ములను కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనువారై ఉండవలనని మిమ్మును నేను బతిమాలు కొనుచున్నాడు. చూడండి, ఆయన మనకు మొదటిగా తండ్రిగా ఉండి ఏం చేస్తాడు అని అంటే, చెప్పాను ఇంతవరకు ఏమనంటే, ఈ లోకములో తండ్రి తన పిల్లల ఎడల జాలి పడునట్లు ఆయన కూడా మన ఎడల జాలిని చూపుతాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, రెండవదిగా ఆయన మనకు తండ్రిగా ఉండి రెండవదిగా ఆయన చేసేటువంటి మరొక కార్యం ఏమిటి అని అంటే, ఈ లోకములో తండ్రి తన పిల్లల విషయంలో ఎలా ఉంటాడు అని అంటే, చూడండి, ఇక్కడ చదువుకున్నటువంటి ఒక వాక్య భాగములో ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కొరింథీ సంఘముతో దైవజనుడు ఉన్నటువంటి పౌలు ఏమంటున్నాడంటే, ఇదిగో మిమ్మల్ని సిగ్గుపరచాలని చెప్పి నేను మీతో ఇలా మాట్లాడట్లేదు. నా ప్రియమైన పిల్లలని మీకు నేను ఏం చేస్తున్నాను అని అంటే, మీకు బుద్ధి చెప్తున్నాను. ఏం చెప్తున్నాడట చెప్పండి? అందరు చెప్పాలా? ఏం చెప్తున్నాడట చెప్పండి? బుద్ధి చెబుతున్నాడట. మరలా అంటాడు దైవజనుడైనటువంటి పౌలు గారు తర్వాత ఏమనంటే, ఇదిగో క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉండినా తండ్రులు మీకు అనేకులు లేరు. తండ్రులు మీకు అనేకులు లేరు, నేనే మీకు తండ్రిని అని అంటూ ఏమంటున్నాడంటే, ఇదిగో నేను మిమ్మల్ని కన్నాను. ఎలా అనంటే సువార్త వలన అంటున్నాడు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను మిమ్మల్ని సంగమా, కొరింథీ సంగమా, నేను మిమ్మల్ని కన్నాను. ఎలా అనంటే బై గాస్పల్, సువార్త వలన నేను మిమ్మల్ని కన్నాను. నేను మీకు తండ్రినై ఉన్నాను, మీరు నాకు పిల్లలై ఉన్నారు. కాబట్టి ఇదిగో నేను తండ్రిని కాబట్టే నేను మీకు ఏం చేస్తున్నాను అని అంటే, నేను మీకు బుద్ధి చెప్పుచున్నాను, నేను మీకు బుద్ధి చెబుతున్నాను అంటున్నాడు. అంటే ఈ లోకములో తండ్రి యొక్క రెండవ లక్షణం ఏమిటి అని అంటే, తండ్రి తన పిల్లలకు ఏం చెప్తాడు అని అంటే బుద్ధి చెప్తాడు. ఏం చెప్తాడు? అందరు చెప్పండి.
చెప్పండి, ఏం చెప్తారండి? బుద్ధి చెప్తాడు. ఈ లోకంలో మామూలుగా మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు ఎంతవరకు మనకు బుద్ధి చెప్తారు చూడండి. అప్పుడప్పుడు కొన్ని సంఘాలకు వాక్యం చెప్పనీకి నేను వెళ్ళినప్పుడు, ఎవరైనా నన్ను పిలిచినప్పుడు నేను వెళ్తుంటాను కదా, కొన్ని సంఘాలకు చాలాసార్లు వెళ్ళానండి. వెళ్తున్నటువంటి ఆ సందర్భంలో కొంతమంది ఉంటారు వాక్యం చెప్పేటువంటి ఆ సమయంలో చూడండి, నిద్రపోతుండే వాళ్ళని చూస్తా, కొంతమంది మాట్లాడే వాళ్ళని చూస్తా. ప్రారంభంలో నేను ఏం చేసేవాడిని అని అంటే, నిద్రపోతున్నా మాట్లాడుతున్నా, అమ్మా బ్రదర్ వాక్యం చెప్తున్నప్పుడు మాట్లాడకూడదు, మన దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి అని చెప్పి నేను చెప్పాను. ఆ తర్వాత రెండోసారి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అదే విధంగా ప్రవర్తించే వాళ్ళు, మరలా నేను హెచ్చరించేవాడిని. మూడోసారి వెళ్ళినా కూడా అలాగనే ప్రవర్తించే వాళ్ళు, మరలా వాడిని హెచ్చరించేవాడిని అండి. అయితే నాలుగోసారి వెళ్ళినప్పుడు వాళ్ళు అలాగే నేను నడుచుకుంటున్నప్పుడు ఇంకా నేను పొరపాటును కూడా వాళ్ళు హెచ్చరించాల, బుద్ధి చెప్పలేదండి. నేను ఇంకా వీళ్ళ జీవితాలు ఇంతే, వీరి యొక్క జీవితాలు ఇంకా మారవులే, వాక్యం అంటే వీరికి ఆసక్తి లేదు అని చెప్పి నేను ఏం చేస్తానంటే, ఇంకా వాళ్ళ వైపు చూడకుండా ఎవరైతే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటున్నారో వాళ్ళ వైపు చూస్తూ దేవుని మాటలు నేను చెప్పేవాడిని. ఎందుకు అని అంటే, నిద్రపోయే వాళ్ళను చూసాను అనుకోండి, నాకు వాక్యంలో నడిపింపు వస్తుందా? నడిపింపు రాదు. కాబట్టి నేను ఎవరైతే ఆసక్తితో వాక్యం వింటున్నారో వారి వైపు చూస్తూ ఇంకా నా పని ముగించుకొని నేను వచ్చేవాడినండి. స్కూల్లో కూడా మీరు టీచర్స్ని మీరు గమనిస్తారు, పిల్లలు అల్లరి చేసే పిల్లలకు ఒకసారి హెచ్చరిస్తారు, 2 సార్లు హెచ్చరిస్తారు, 3 సార్లు హెచ్చరిస్తాడు. ఇంకా వాడు బ్రతకంతా ఇంకా వాడు మాట్లాడుతూనే టీచర్స్ చెప్తున్న విషయాలు నేర్చుకోకుండా ఉన్నట్లయితే ఇంకా ఏం చేస్తారంటే, ఆ టీచర్స్ వారి వైపు చూడరండి. ఎవరైతే శ్రద్ధగా వింటున్నారో వారికే టీచింగ్ చేస్తారు. నేను చెప్తాను, అయితే తండ్రి అలా కాదండి. తండ్రి చూడండి, ఇంట్లోనే మన పిల్లలు మనం చూస్తుంటాం, మనం ఏ పని అయితే చేయొద్దు అంటారో ఆ పని చేస్తారు. చేసినప్పుడు తండ్రి వీని బతికే ఇంత అని వదిలేస్తాడా? దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ, ఇది నీకు చివరి హెచ్చరిక, ఇంకోసారి చేసావంటే సలాకుతో వాత పెడతా అంటాడు తండ్రి. తల్లి అయితే వాడు మరలా చేసినప్పుడు ఆ పని చేస్తాడండి తండ్రి. ఇంకా వీడి బ్రతికి ఇంతేలేని వదిలేస్తాడా? చెబుతూనే ఉంటారు. కారణం ఏంటంటే, అతను ఏ స్థానంలో ఉన్నాడంటే, తండ్రి యొక్క రెండవ లక్షణం ఏమిటంటే, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వారికి బుద్ధి చెప్తాడండి. బుద్ధి చెప్పేవాడే తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి చెప్పాల గట్టిగా, హల్లెలూయా. చూడండి, కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు, పిల్లలు ఎంత చెప్పినా మాట విననటువంటి పరిస్థితుల మధ్యలో ఇంకా వీడు మన మాట వినట్లేదు, కనీసం పాస్టర్ గారి దగ్గరికైనా తీసుకెళ్ళి వీనికి బుద్ధి మాటలు చెప్పిద్దామని చెప్పి మా దగ్గరికి కూడా తీసుకొని వస్తుంటారు. అన్నా ఎన్నో మాటలు చెప్పి చూసామన్నా, మా మాట వినట్లేదు, కనీసం మీరైనా చెప్పండి అన్నా అని చెప్పి బాధపడేటువంటి తల్లిదండ్రులు కూడా ఈ లోకములో లేకపోలేరండి. ఈ రోజున గమనించండి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన దైనందిక జీవితాలలో మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, తండ్రికి ఉండేటువంటి రెండవ లక్షణం ఏమిటి అనంటే, తండ్రి ఏమై ఉండాలి అనంటే తన పిల్లలకు బుద్ధి చెప్పేవాడై ఉండాలి, విసుగక హెచ్చరించేటువంటి వాడై ఉండాలి. సంఘములో దైవజనుని కూడా దేవుడు ఏ స్థానంలో పెట్టాడు అనంటే తండ్రి స్థానంలో పెట్టాడు. కాబట్టి సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసులకు దైవజనుడు ఎంతసేపు ఆశీర్వాదాలను గూర్చి చెప్పేవాడు మాత్రమే కాదు, కానీ బుద్ధి మాటలు చెప్పేవాడై ఉండాలండి. హల్లెలూయా. హెచ్చరించేటువంటి మాటలు చెప్పేటువంటి వాడై ఉండాలి అని చెప్పి ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, తండ్రి బుద్ధి చెప్పడం మాత్రమే కాదు. చూడండి, అదే వాక్య భాగంలో మరొక మాట చూస్తాం. 16వ వాక్యంలో ఏమని అనంటే, 1 కొరింథీ పత్రిక 4:14 మనమేమో బుద్ధి చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, 16వ వాక్యంలో మరలా అంటాడు ఏమన్నట్టే, సువార్త ద్వారా నేను మిమ్మల్ని
కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనిన వారై ఉండవలనని నేను మిమ్ములను బతిమాలు కొనుచున్నాను. చూడండి, ఇక్కడ పౌలు రెండవదిగా మరొక మాట అంటున్నాడు. ఏమని అనంటే, ఇదిగో మీరు నన్ను పోలి నడుచుకోనండి, నేను మీకు తండ్రిని. సంగమా, నేను మీకు బోధించేవాడిని మాత్రమే కాదు, తండ్రి స్థానంలో ఉండి ఏమంటున్నాడంటే, మీరు నన్ను పోలి నడుచుకోనండి. అంటే తండ్రికి ఉండే రెండవ శ్రేష్టమైన లక్షణం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, తన పిల్లల దగ్గర ఎలా ఉంటారు అని అంటే, తన పిల్లలు నన్ను పోలి నడుచుకుంటారు అని చెప్పి పవిత్రమైన అడుగు జాడలు వేస్తారండి. హల్లెలూయా. చూడండి, పవిత్రమైన అడుగు జాడలు వేస్తారు. చూడండి, ఒకసారి నా ఆత్మీయ తండ్రి దైవజ్ఞులైనటువంటి యేసన్న గారు ఆయన ఒక అనుభవాన్ని చెప్పాడు. వేరే ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాలని చెప్పి బస్సు ఎక్కాడట. ఏమెక్కాడట? అందరు చెప్పండి. బస్సు ఎక్కాడట. ఎక్కితే అదే బస్సులో అన్న ముందు ఒక తండ్రి, ఒక 7 సంవత్సరాల పాప కూర్చున్నారంట. టికెట్ కొట్టేవాడు వచ్చారండి. వచ్చినటువంటి ఆ సందర్భంలో టికెట్ అడిగినప్పుడు ఆ ముందు కూర్చున్నటువంటి వారిని ఆ తండ్రి ఏం చేశారు అని అంటే, 2 టికెట్లు తీసుకున్నాడు. ఒకటి తనకి, ఒకటి తన పాపకి. అయితే ప్రక్కన వాళ్ళ ఫ్రెండ్ ఉండి అంటుందట, ఏమనంటే, ఇదిగో పాప చున్నికి 4 సంవత్సరాల పాప మాదిరే కనపడుతుంది, ఆ పాపకి 4 సంవత్సరాలే అని చెప్పు, దాన్ని బట్టి 100 రూపాయలు మనకు మిగులుతుంది కదా అన్నట్టు సలహా ఇస్తూ ఉంటే ఏమాత్రం ఆలోచించకుండా ఇద్దరికి ఫుల్ టికెట్ తీసేసుకున్నాడట. టికెట్ కండక్టర్ వెళ్ళిన తర్వాత ఆ ఫ్రెండ్ అడుగుతాడట, ఏం అలా తీసుకున్నావు, చెప్పొచ్చు కదా అంటే, రేయ్ నేను చెప్పాను అనుకో నా పాప ముందు, నా పాపకి తెలీదా తన వయసు ఎంతనో అని చెప్పి, ఇదిగో నేను అబద్ధం ఆడడం నేను నా పిల్ల చూసింది అని అంటే, నా కూతురు చూసింది అని అంటే, రేపటి రోజున ఆ పిల్ల కూడా ఏం నేర్చుకుంటుంది అని అంటే, అబద్ధాలు ఆడడమే నేర్చుకుంటుంది. కాబట్టి వారు నన్ను పోలి నడుచుకునేటట్లు నేను వారి ముందు నేను ఎలా ఉండాలి అని అంటే, పవిత్ర హృదయుడనై నేను ఉండాలి అని ఆ తండ్రి చెప్పాడట. చూడండి దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది తండ్రుల్ని మనం ఈ లోకంలో మనం చూస్తుంటాం. బుద్ధి మాటలు అయితే చెప్తుంటారు, కానీ వాళ్ళ ముందు మాదిరికరంగా జీవించే తండ్రులు మనకు కనపడరండి. చేతులెత్తి చెప్దాము గట్టిగా, హల్లెలూయా. పైపెచ్చు మరలా అనే మాట ఏంటంటే, ఒరే మా జీవితాలు అయితే పాడైపోయినాయి, మీ జీవితాలు మాత్రం పాడు కాకూడదని నేను చెప్తున్నా. అది తప్పండి. వాక్యం ఏమని చెప్తుంది అంటే, చూడండి, దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు ఏమన్నట్టే, మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు నేను బుద్ధి చెప్తున్నాను అని అంటున్నాడు. బుద్ధి చెప్పడం పౌలుకి ఒక అనుభవం అయితే, రెండవ అనుభవం ఏంటంటే, మరొక అనుభవం ఏమిటి అని అంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నటువంటి ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి సంగమా అని అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున చూడండి దేవుని బిడలారా, ఆయన మనకు తండ్రి అయి ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. తండ్రిగా ఉండి మొదటిగా జాలి పడతాడు, రెండవదిగా తండ్రిగా ఉండి ఆయన ఏం చేస్తాడు అని అంటే, మనకు ఉపదేశం చేస్తాడు. తండ్రిగా ఉండి మనం నడవవలసినటువంటి మార్గాలను ఆయన మనకి బోధిస్తాడు. బోధించడం మాత్రమే కాదు, కానీ ఆయన మనకు తండ్రిగా ఉండి ఆయన మనము ఈ లోకములో ఆయనను పోలి మనం నడుచుకునేటట్లు ఈ లోకములో మన యేసయ్య కూడా మాదిరికరమైనటువంటి అడుగు జాడల్ని ఈ లోకములో ఆయన పిల్లలమైనటువంటి మన కొరకు ఉంచి వెళ్ళాడండి. హల్లెలూయా. మనం పేతురు పత్రికల మాట మనం చూస్తాం. ఏంటి అని అంటే, దైవజనుడైనటువంటి పేతురు ఏమంటారు అని అంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన యొక్క అడుగు జాడల యందు మీరు నడుచుకున్నట్లు ఆయనను పోలి మనం నడుచుకునేటట్లు మాదిరికరమైనటువంటి అడుగు జాడల్ని ఈ లోకములో విడిచిపెట్టి వెళ్ళాడట. తండ్రిగా ఉండి ఆయన మనకు బోధిస్తాడు మనం నడవలసినటువంటి మార్గాల్ని. రెండవది, ఆయన మనకు తండ్రిగా ఉండి ఏం చేశాడంటే,
ఆయన యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకునేటట్లు, ఆయనను పోలి మనం నడుచుకునేటట్లు మాదిరికరమైనటువంటి అడుగు జాడల్ని ఈ లోకంలో మన కొరకు ఉంచి వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యేసయ్యలో పాపం మనకు కనబడదండి. సూర్యుడు అస్తమించినటువంటి రోమా ప్రభుత్వాన్ని ఆయన సవాలు విసిరాడు. నాలో ఏదైనా పాపము చూపుతారా అని చెప్పి సవాలు విసిరితే సూర్యుడు అస్తమించినటువంటి రోమా ప్రభుత్వం సైతం యేసయ్యలో పాపాన్ని చూపించలేకపోయింది. నేను ప్రకటిస్తున్నటువంటి మనం ఆరాధిస్తున్నటువంటి మన ఆరాధ్య దైవమైనటువంటి యేసు ప్రభుల వారు ఎవరు అనంటే ఆయన పాపము లేనటువంటి వాడు, కామ క్రోధ మద మత్సర్యము లేనటువంటి సుచరిత్ర కలిగినటువంటి దేవుడు. అలాంటి దేవుడు ఈ లోకములో ఎవడైనా ఒకడు ఉన్నాడా అనంటే ఆయన ఒకే ఒకడు. ఆయనే ఎవరు అనంటే నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. 2 సమూయేలు పుస్తకం 7వ అధ్యాయం 12వ వాక్యం చదువుతా చూడండి. 2 సమూయేలు పుస్తకం 7వ అధ్యాయం 12వ వాక్యం. 7వ అధ్యాయం 12వ వాక్యం. 7:12 చదవండమ్మా. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి నేను స్థిరపరుస్తా. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. ఈ మాటను మీరు నోట్ చేసుకోండి. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ నేను అతనిని శిక్షిస్తాను గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరము చేసినట్లు అతనికి నా కృపను నేను దూరము చేయను. దావీదు, నీ కుమారుని గుచ్చివి నీవు ఎంతగానో ఆవేదన పడుతున్నావు కదా. ఇదిగో నేను నీ కుమారునికి ఎలా ఉంటానంటే తండ్రిగా ఉంటాను. హల్లెలూయా. అతడు నాకు ఏమై ఉంటాడంటే కుమారుడై ఉంటాడు. అయితే మరలా అంటున్నాడు, అతడు ఏదైనా పాపం చేసినట్లు నాకు కనబడాడు అన్నప్పుడు నేను ఏం చేస్తానంటే నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ నేను అతన్ని శిక్షిస్తా. నేను అతన్ని శిక్షించి అతడు నడవవలసినటువంటి మార్గాల్ని, పవిత్రమైనటువంటి మార్గాల్ని నేను అతనికి బోధిస్తా అని అంటున్నాడు. చూడండి, మన దేవుడు ఎవరు అనంటే ఆయన మనకు తండ్రి అయి ఉంటాడు. తండ్రి అయి ఉండి ఆయన చేసే కార్యం, రెండవ కార్యం ఏమిటి అనంటే మన బ్రతుకుల్లో ఏదైనా మనలో ఆయన పాపాన్ని కనుగొన్నప్పుడు, దేవునికి ఆయాసకరమైనటువంటి కార్యాలు మనలో ఆయన చూచినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే చూడండి, ఆయన మనల్ని గద్దిస్తాడు, ఆయన మనల్ని శిక్షిస్తాడు, ఆయన మనకి బుద్ధి చెప్తాడు. ఎలా అంటే చూడండి, కొన్ని శ్రమల ద్వారా, ఎలా అనంటే దైవ సేవకుల ద్వారా ఆయన మనల్ని హెచ్చరిస్తాడు. ఎలాంటి శ్రమలు కలిగినప్పుడు దైవ సేవకుల ద్వారా ఆయన మనల్ని హెచ్చరించినప్పుడు ఈ రోజున చూడండి, మనం ఆ హెచ్చరింపుకు మనం లోబడి ఈ రోజున మన జీవితాన్ని మనం సరిచేసుకొనగలిగినట్లయితే ఉన్నతమైనటువంటి దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకొనగలుగుతాం. సామెతల గ్రంథం 3:12లో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏంటంటే తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తన్ను ప్రేమించు వారిని గద్దిస్తాడట. హల్లెలూయా. చూడండి, మంచి తండ్రి తన పిల్లలకు బుద్ధి చెప్తాడు. అలాగనే మనకు కూడా ఆయన తండ్రిగా ఉండి మనలో దేవునికి ఆయాసకరమైన కార్యాలు ఏవైనా కనబడితే ఆయన మనకు బుద్ధి చెప్పి
మనం నడవవలసినటువంటి మార్గాల్లో మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. ఇంకోటి, ఆయన మనకు బుద్ధి చెప్పేవాడు మాత్రమే కాదు, కానీ తన అడుగు జాడల్లో మనం నడుచుకునేటట్లు మాదిరికరమైనటువంటి అడుగు జాడల్ని, ఆయనను పోలి మనం నడుచుకునేటట్లు ఈ లోకంలో మాదిరికరమైన అడుగు జాడల్ని మన కొరకు ఉంచి వెళ్ళినటువంటి వాడు మన పరలోకపు తండ్రి. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుందాం. 13వ అధ్యాయం 22వ వాక్యం. మంచి తండ్రి, మంచివాడు తన పిల్లలను ఆస్తికి కర్తలుగా చేస్తాడట. చూడండి, ఈ తండ్రుల దినోత్సవం దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మీకు తండ్రినై ఉందును. తండ్రి అయి ఉండి మొదటిగా ఏం చేస్తాడంటే, ఈ లోకములో తండ్రి తన పిల్లల ఎడల జాలి పడున్నట్లు జాలి పడతాడు. తండ్రి అయిగా ఉండి ఆయన ఏం చేస్తాడంటే, రెండవదిగా ఆయన మనకి బుద్ధి చెప్తాడు, మనం నడవవలసినటువంటి మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. తండ్రిగా ఉండి మూడవదిగా ఆయన చేసేటువంటి కార్యం ఏంటంటే, మంచి తండ్రట తన పిల్లలని అప్పులకు కర్తగా చేస్తాడు అని సొలొమోను అన్నట్ల ఏమని అంటున్నాడంటే, ఆస్తికి కర్తలుగా చేస్తాడట. హల్లెలూయా. చెప్పండి, దేనికి కర్తలుగా చేస్తాడట మంచి తండ్రి? ఆస్తికి కర్తలుగా చేస్తాడట. చూడండి, అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాలకి, పట్టణాలకి సువార్త నిమిత్తమై నేను వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ట్రైన్ దిగి ఇంటికి వస్తున్న సందర్భంలో రైల్వే స్టేషన్లో కొంతమందిని చూస్తుంటా. 1 గంట సమయంలో కూడా ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళు కనపడతారు, ఆటో నడిపే వాళ్ళని కనపడతారు, తర్వాత పోలీసు వాళ్ళు కూడా కనపడుతూ ఉంటారు. చూడండి, మున్సిపాలిటీ వాళ్ళు కూడా మనకు కనపడుతూ ఉంటారు. నేనంట, చూడండి, రాత్రి 12 గంటల సమయంలో వాళ్ళు ఎక్కడుండాలి? తన కుటుంబంతో ఉండాలి కదా. తన కుటుంబంతో ఉండవలసినటువంటి వారు కుటుంబాన్ని ప్రక్కన పెట్టి అహర్నిశలు రాత్రి పగళ్ళు కష్టపడుతూ ఉంటారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎందుకయ్యా భార్యని పిల్లల్ని వదిలిపెట్టి ఈ మధ్యరాత్రి ఈ స్టేషన్లో పడగాపులు కాస్తున్నావు, ఇంతగా కష్టపడుతున్నావు, కాస్త వెళ్ళి భార్య బిడ్డలతో సుఖంగా ఉండొచ్చు కదా అంటే, వారు చెప్పే మాట ఏంటంటే, మేము కష్టపడేది ఎవరి కోసము అని అంటే, నా కోసం కదండి. ఏమంటారండి? పిల్లల కోసం మేము కష్టపడుతున్నాం. ఈ రోజున మీరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. ఎవరి కోసం మీరు కష్టపడుతున్నారు అనంటే, ప్రతి తండ్రి, ప్రతి తల్లి చెప్పే మాట ఏమిటి అనంటే, మా కోసం కాదు, మేము కష్టపడేది ఎవరి కోసం అనంటే మా పిల్లల కోసం. రాత్రింబగలు ప్రయాసపడుతున్నామంటారు. మన మధ్య ఒక హౌస్ ఓపెనింగ్కి వెళ్ళానండి, మన విశ్వాసుల గృహప్రవేశానికి వెళ్తే చాలా చక్కగా కట్టాడు, ఇంచుమించు 4 సెంట్లు. ఏమండి, చూస్తే అది ఎట్లా ఉందంటే ఇంద్రభవనం మాదిరి ఉంది. చేతులెత్తి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. చాలా బాగుందండి అన్న తండ్రితో. అంటే అతను అన్న మాట ఏంటంటే, ఏమండి ఇది నా కోసం కదని నేను కట్టుకుంది అన్నాడు. మళ్ళీ ఎవరి కోసం అండి అని అంటే, నేను 20 సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉండి ఎన్నో కష్టాలు పడ్డాను, ఇంచుమించు ఎన్ని ఇళ్ళు మారాను అని అంటే ఒక 30 ఇళ్ళ దాకా నేను మారుంటాను. ఓనర్స్ ద్వారా ఎన్నో మాటలు కూడా పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నేను పడినటువంటి బాధలు ఎవరు పడకూడదంటే నా పిల్లలు పడకూడదనే 20 సంవత్సరాలు కష్టపడి రాత్రుంబగళ్ళు నైటీలు ఓటీలు చేసి నేను ఈరోజున ఈ ఇల్లు కట్టానండి. నా కోసం కాదు, నా పిల్లలు సుఖంగా ఉండాలని చెప్పి. చూడండి దేవుని బిడ్డలారా, తండ్రి యొక్క లక్షణం ఏంటి అని అంటే, తండ్రి తన పిల్లలని ఆస్తికి కర్తలుగా చేయాలని ఆశపడతాడు. హల్లెలూయా. దేనికి కర్తలుగా చేయాలని ఆశపడతాడండి? ఆస్తికి కర్తలుగా చేయాలని ఆశపడతాడు. సామెతలు 19:14లో కూడా ఒక చక్కటి మాట ఉంటుంది. ఏంటంటే, గృహము విత్తము పితరులు ఇచ్చినటువంటి స్వాస్యమట. గృహము విత్తము పితరులు ఇచ్చినటువంటి స్వాస్యమట. చూడండి దేవుని బిడలారా, ఈ రోజున ఈ లోక తండ్రి ఒకవేళ నీ జీవితములో నీకంటూ ఒక స్వాస్యాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదేమో, నీకంటూ ఒక సొంత గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదేమో. అయితే నా దేవుడు పరలోకపు తండ్రి
ఆయన నీకు తండ్రి అయి ఉంటాను ఈ రోజు నుండి అని వాగ్దానం చేస్తున్నాడు. తండ్రిగా ఉండి ఆయన మూడవదిగా మన జీవితంలో ఆయన చేసే కార్యం ఏమిటి అని అంటే, నీకు ఆయన శ్రేష్టమైన స్వాస్యాన్ని, దేవుని బిడ్డలారా, ఆస్తిని నీకు ఆయన ఇవ్వబోతున్నాడు. నమ్మిన వాళ్ళు చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. హల్లెలూయా. ఈ లోకపు తండ్రి ఒకవేళ నీ పట్ల బాధ్యత లేకుండా ఈ రోజున నీకంటూ ఒక స్వాస్యాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదేమో. నా పరలోకపు తండ్రి నీకు తండ్రిగా ఉండి ఆయన శ్రేష్టమైన స్వాస్యాన్ని నీకు ఇచ్చి వెళ్తాడండి. చూడండి, కీర్తన 2వ కీర్తనలో 8వ వాక్యంలో చక్కటి మాట ఉంటుంది. ఏంటంటే చూడండి, అక్కడ ఒక చక్కటి మాట, నన్ను అడుగుము, జనులను నీకు సొత్తుగాను భూదిగంతముల వరకు నేను నీకు స్వాస్యముగాను అనుగ్రహిస్తాను అని. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు అంటున్నాడు ఏమంటే, ఆస్క్ మీ, నన్ను అడుగుము, జనములను నేను నీకు సొత్తుగాను భూదిగంతముల వరకు నేను నీకు స్వాస్యంగా ఇస్తాను అని. చూడండి, ఈ తండ్రుల దినోత్సవమున ఆయన మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అని అంటే, నేను మిమ్మల్ని చేర్చుకొందును, నేను మీకు ఏమై ఉంటాను అంటున్నాడు ఆయన. చెప్పండి, తండ్రినై ఉంటాను. నేను మీకు తండ్రినై ఉంటాను. తండ్రిగా ఉండి ఆయన మనకు జీవితంలో 3 కార్యాలు చేస్తాడు. ఒకటి, ఈ లోకములో తండ్రి తన పిల్లల ఎడల జాలి పడునట్లు ఆయన నీ ఎడల ఈ రోజు నుండి జాలి చూపుతాడు. రెండవదిగా, తండ్రిగా ఉండి ఆయన నీకు ఉపదేశం చేస్తాడు. మూడవదిగా, తండ్రిగా ఉండి ఆయన నీకు స్వాస్యాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నిశ్చయముగా ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితములో ప్రభువు నెరవేర్చునుగాక. అందరూ మోకరించని ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ఈ వాగ్దానం మీద చేపెట్టుకొని ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మీరు నాకు తండ్రిగా ఉండండి అయ్యా, మీరు నాకు తండ్రిగా ఉండండి నాయన, మీరు నాకు తండ్రిగా ఉండండి అయ్యా. తండ్రిగా ఆయన మనకుంటే తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు నీ ఎడల ఆయన జాలి పడతాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి యందు ఆయన జాలి పడును. కాబట్టి ప్రభువా, నీ జాలి నాకు కావాలి నాయన. నీ జాలి నేను పొందుకోవాలంటే నీవు నాకు తండ్రిగా ఉండాలి ప్రభువా. నీవు నాకు తండ్రిగా ఉండాలి నాయన. నీవు నాకు తండ్రిగా ఉండండి, నీవు నాకు తండ్రిగా ఉండండి అయ్యా. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడునట్లు నీవు నా ఎడల జాలి చూపించు నాయనా. ఎంతకాలం ప్రభువా జాలి లేకుండా మా ఎడల ప్రవర్తిస్తావు నాయనా. ప్రభునడుగు, దేవుని యొక్క జాలి, ఆయన యొక్క దయ, కనికరములు నీ మీదికి రాబోతున్నాయి, నీ కుటుంబం మీదికి రాబోతున్నాయి. ప్రియ సహోదరుడా, ఇంకా ఈ రోజు నుండి, ఈ తండ్రుల దినోత్సవమును జరుపుకుంటున్నటువంటి ఈ రోజు నుండి ఆయన నీకు తండ్రిగా ఉండి నీ ఎడల జాలి చూపబోతూ ఉన్నాడు. తండ్రి యొక్క స్వభావం ఏమిటి అని అంటే, మోషే అంటాడు, పాలిచ్చి పెంచడి తండ్రి పసిపిల్లలను మోయున్నట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణ పూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని రొమ్మును ఎత్తుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావే. నేను వారిని ఏమైనా కన్నానా? నేను వారికి ఏమైనా తండ్రినా? తండ్రి తన పిల్లల ఎడల జాలి చూపుతాడు, రొమ్మును ఎత్తుకొని పిల్లలని నడిపిస్తాడు. నిశ్చయముగా దేవుని జాలి ఈ రోజు నుండి నీ మీదకి రాబోతుంది. తండ్రిగా ఉండి ఆయన జాలి చూపబోతున్నాడు. తండ్రిగా ఉండి నీకు బుద్ధి చెప్పబోతున్నాడు, నీకు ఉపదేశం చేయబోతున్నాడు, నువ్వు నడవవలసినటువంటి మార్గాల్లో నేను నడిపించబోతున్నాడు. తండ్రిగా ఉండి ఆయన నీకు ఒక సొంత స్థలాన్ని, ఒక సొంత గృహాన్ని, శ్రేష్టమైన స్వాస్యాన్ని నీకు ఆయన ఇవ్వబోతున్నాడు. తీర్మానంతో ప్రార్థన చేసుకోండి, తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. అందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేసుకోండి.
పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. చెరసాలైనా స్తుతిగానమే, పగవారి ఎదుటే సన్మానమే, నీలో సాధ్యమే, నీలో సాధ్యమే. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. ఎడారి పయనములో ఏకాకిగా ఉన్న, నిరాశ సమయములో సోలిపోయిన నా సహోదరుడా, నా సహోదరి, నా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీకు తండ్రినై ఉండి నీ జీవితములో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నిశ్చయముగా అద్భుతాలు చేయుటకు నా దేవుడు సమర్థుడు. సఫల కొట్టు పాడండి. శత్రువు నా వెనుక తరిమినా, సంద్రము నా ముందే నిలిచినా. శత్రువు నా వెనుక నిలిచినా, సంద్రము నిలిచినా. సంద్రములో బాటని ప్రజలకేగా, శత్రు సైన్యము మీట లయమైపోగా. సంద్రములో బాటని ప్రజలకేగా, శత్రు సైన్యము మీట లయమైపోగా. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. గట్టిగా పాడాలి. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. స్తోత్ర. సఫల కొడుతూ అందరూ. శత్రువు నీ వెనుక తరిమిన, సంద్రమే నీ ముందు నిలిచిన నా దేవుడు సంద్రములో బాటను ప్రజలకు సిద్ధపరిచినటువంటి వాడు. శత్రు సైన్యమును నీట లయమైపోయేటట్లు చేసిన గొప్ప దేవుడు. ఎడారి పయనములో ఏకాకిగా ఉన్నా, నిరాశ సమయములో సోలిపోనీయవు. ఎడారి పయనములో ఏకాకిగా ఉన్నా, నిరాశ సమయములో సోలిపోనీయవు. ఏకాకులం కాదు నీ పిల్లలము మేము, ఆ కాకులతోనైనా పోషించగలవు. ఏకాకులం కాదు నీ పిల్లలము మేము, ఆ కాకులతోనైనా పోషించగలవు. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. అవునయ్యా. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. చెరసాలైనా స్తుతిగానమే, పగవారి ఎదుటే సన్మానమే. గట్టిగా పాడాలి. చెరసాలైనా స్తుతిగానమే, పగవారి ఎదుటే సన్మానమే, నీలో సాధ్యమే, నీలో సాధ్యమే. తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకోండి.
స్తోత్రం 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 పరిశుద్ధుడ యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యొక్క పునరుద్ధానపు ఆరాధనని ప్రభు ఆది నుంచి అంతవరకు మీరు మా మధ్యన ఉండి ప్రభు మహిమకరంగా జరిగించిన దేవానికి స్తోత్రములు ప్రభు. తండ్రి దినాన ప్రభు అయ్యా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు ప్రభు. మీరు మాతో చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు. నేను మీకు తండ్రినై యుందునని ప్రభు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభు. అయ్యా ఇది మొదలుకొని ప్రభు మీరు మాకు తండ్రివై ఉండి ప్రభు తండ్రి ఎలాగైతే పిల్లల్ని పట్ల తండ్రి జాలి చూపుతాడో అదే ఆ రీతిగా ప్రభు మా పట్ల మీరు జాలి చూపే తండ్రిగా ఉంటానని మాట్లాడినందుకు నీకు స్తోత్రములయ్యా. తండ్రి బుద్ధి చెప్తాడని ప్రభు మీరు మాకు చెప్పారు ప్రభు. అదే రీతిగా ప్రభు మాలో ఏదైనా తప్పిదం ఉన్నప్పుడు పాపం ఉన్నప్పుడు మమ్మల్ని సరిచేసి తండ్రి నీకు విరోధముగా ఏవైనా మాలో ఆయాసకరమైనవి ఉంటే ప్రభు మమ్మల్ని సరిచేసి అయ్యా తండ్రి మమ్మల్ని నడిపించే తండ్రిగా ఉంటానని చెప్పినందుకు స్తోత్రములు ప్రభు. నీ అడుగు జాడలు మాకు మాదిరికరంగా ఉంచి వెళ్ళినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. తండ్రి ఈ లోకములో తండ్రి మీరు ప్రభా మాకు తండ్రివై ఉండి మమ్మల్ని నడిపించి చేస్తానని ప్రభా తండ్రినై ఉంటానని మాకు వాగ్దానము చేసి ఇన్ని విషయాలు ప్రభా మీరు మాకు దినాన తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు నీ దాసుని కూడా బలపరిచి నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదా తోడయుని నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. చాలా సంతోషం మీరందరి సన్నిధికి రావడం. దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆయన మీకు ఇది మొదలుకొని తండ్రిగా ఉండి ఈ 3 కార్యాలు మీ జీవితంలో చేయునుగాక. ఆమేన్. ఎలా ఉన్నారక్క? బాగున్నారా?